మహోన్నతుడా, మహనీయుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నామమే పూజింపదగిన నామము, అన్ని నామముల కంటే పైనామము యేసయ్యా. దేవా, మా ఆధారము, మా ఆశ్రయము నీవేనయ్యా. సాయంకాల వేళ సమయంలో దేవా నీ సన్నిధిని మేము వెతుకుచుండగా మాకు బహు సమీపముగా ఉన్న దేవానికి స్తోత్రాలు. మా ప్రార్థనలను అంగీకరించండి, మా స్తుతులను లక్ష్య పెట్టండి ప్రభువానికి స్తోత్రాలు. స్తోత్రాలపైన ఆశీర్వదుగు దేవా, మాతో మీరుండమని మేము వేడుకుంటున్నామయ్యా. దేవా, మా చేయి పట్టి నడిపించండి, నీ చిత్తములో నడిపించయ్యా. దేవా యేసయ్యా, నీ సన్నిధిలోనే నిజమైన సంతోషము కలదయ్యా. నిజమైన సమాధానము నీ పాద సన్నిధిలోనే దొరుకును. అట్టి సమాధానాన్ని, అట్టి సంతోషమును, అట్టి దైవ దీవెనలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, వట్టి వారమై బలహీనులుగా దేవా మేము ఉన్నామయ్యా. నిశ్చయముగా మమ్మల్ని బలపరచండి, బలవంతులుగా మమ్మల్ని చేయండి. ధైర్యము కలిగి పోరాడిన ఆత్మ బలాన్ని ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా రాజా, నీ నామమును ఆరాధించాలని, వాక్యం నేర్చుకోవాలని, ప్రార్థించాలని ప్రభువా ఆశతో మేము ఉంటుండగా దేవా అట్టి ఆత్మను, అటు ఏకాత్మను ప్రతి ఒక్కరికి కలగచేతండి. నీకు స్తోత్రములు. ఆత్మతో సత్యముతో యథార్థముగా యేసయ్యా నిన్ను ప్రభువా మమ్మల్ని మేము మరచి ఆరాధించిన ధన్యత అందరికీ అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తుతించుచుండగా మాలో ఉన్న ప్రభువా బంధకములోని మాకు విడుదల దయచేయండి. ప్రతి విషయమందు ప్రభువా అయ్యా ఆత్మపూర్ణులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కూడికలో మాతో మీరుండి అన్ని విధముల మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే తీసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము కొన్ని నిమిషములు పాడి దేవుని యొక్క నామమును మనం ఘనపరుద్దాం. చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్వరమెత్తి అతి ఆసక్తితో దేవుని యొక్క నామముని ఘనపరచదాం. స్తుతి నీకే మా
సృష్టికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము, మా మనసార నిన్నే సేవింతుము. హృదయపూర్వకముగా దేవుని స్తుతించదము. ఆయన నామమే పూజింపదగిన నామము, ఆయన నామమే, యేసు నామమే శక్తి కలిగిన నామము, జీవము కలిగిన నామము.
స్తోత్రాలు స్తోత్రాలు. నమ్మదగిన దేవానికి వందనాలు. కృపగలిగిన మా తండ్రి స్తుతి ఆరాధన నీకే. హల్లెలూయా హల్లెలూయా. నా దేవా నా యేసయ్యా, సర్వ సృష్టికి కారకుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. యేసయ్యా నిన్ను ఆరాధించదము, నిన్ను ఘనపరచదము. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు వందనాలు. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నిన్ను పొగడదము, నిన్ను ఆరాధించదము. సర్వ సృష్టికి కారకుడవు నీవే, సర్వాంతర్యామి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్తా నీకు స్తోత్రం. సృష్టికి కారకుడా, సర్వోన్నతుడా, ఘనపరచదము, నిన్ను ఆరాధించదము. నిన్నయా యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం.
నీదయే యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఎలా నిన్ను పొగడాలయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఎలా నిన్ను పొగడాలయ్యా. కనులే చూసే ఈ సృష్టి నీదని, నువ్వు లేకుండా ఏ చోటే లేదని. హల్లెలూయా, హల్లెలూయా. సర్వమెరిగిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మార్చావయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఇలా నన్ను మలిచావయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఎలా నిన్ను పొగడాలయ్యా. కనులే చూసే ఈ సృష్టి నీదని, కరములు చాపి స్తుతించు జన్మే నాదని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ఘనపరచెదమయ్యా, నిన్నే ఆరాధించదమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిండు మనస్సుతో దేవుని ఘనపరుద్దాం, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనందాం. ఈ చేతి పని ఎన్నడైనా నీ మాటను జవదాటవే, వివరించని నైపుణ్యము చాలిన పదములే దొరకవే. స్తోత్రమే కోరావయ్యా, కీర్తనే పాడానయ్యా, ఇంతటి భాగ్యమిచ్చావయ్యా, ఆ సేవలో సాగిపోతానయ్యా, ఇంతటి భాగ్యమిచ్చావయ్యా, ఆ సేవలో సాగిపోతానయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఇలా నన్ను మలిచావయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఎలా నిన్ను పొగడాలయ్యా, ఓ
చూసే ఈ సృష్టి నీవని కరములు చాపి స్తుతించు జన్మే నాదని నాలో ఉండగోరినావే నన్ను నీ గుడిగా మార్చినావే నాలో ఉండగోరినావే నన్ను నీ గుడిగా మార్చినావే నన్నింతగా కరుణించావే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా స్తోత్రమయ్యా నీకు వందనాలు దేవాది దేవానికి వందనాలు అయ్యా మమ్మల్ని కలుగజేసిన విధముకై నీకు స్తోత్రాలు మాకు ఇచ్చిన ఈ జీవితముకై వందనాలు యేసయ్యా మాకు ఇచ్చిన భాగ్యముకై వందనాలయ్యా దేవాది దేవా నిన్నే మా గురిగా తండ్రి మేము నిలిపెదము నీ కొరకే దేవా అయ్యా జీవించదము తండ్రి మా గత కాలపు శాపాలను తొలగించిన దేవా నీకు స్తోత్రాలు మహోన్నతుడా నీకు వందనాలయ్యా యేసయ్యా నీ అరచేతుల్లో మమ్మల్ని దాచిన తండ్రి మమ్మల్ని చెక్కి ఉన్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా అయ్యా మేమే పాటి వారమయ్యా తండ్రి యేసయ్యా నీ అంతా నీ దయే నీ కృపను బట్టే ప్రభువా మమ్మల్ని పిలుచుకున్న దేవా యేసయ్యా నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నిండు మనస్సుతో నిన్ను ఘనపరచదం ఆరాధించదము స్తోత్రార్హుడవు బలవంతుడవు పరిశుద్ధుడవయ్యా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా కరుణ కలిగిన దేవా నా యేసయ్యా నీకు వందనాలు 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 కనికరము కలిగిన దేవుని మన ఆరాధన చేద్దాం నిజముగా మన స్థితిగతులు ఎరిగిన దేవుడు ఎన్నడు విడువని ఎడబాయని దేవుడు మన తోడై ఉండి నడిపించుచున్న గొప్ప దేవుని వైపు మన కనులెత్తి ఆయనే మనల్ని ప్రేమించలేనట్లయితే ఈ దినం మనం ఏమవుదుమో ఆయన కృప లేనట్లయితే ఏమవుదుమో కృతజ్ఞత కలిగిన వారమై యథార్థముగా దేవాది దేవునే మన ఘనపరచదాం దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా
నాకు క్షేమమయ్యా. నా సొంత ఆలోచనలు అన్నీ నాకు నష్టమే కలిగించను దేవా. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు దేవా. కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. దూరమైన నువ్వు దేవా, నన్ను విడవలేదయ్యా, ఎడబాయలేదయ్యా. యేసయ్యా, నీలో నుండుటే నాకు క్షేమమయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, నీ అందే నిలిచదనయ్యా. విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలు.
లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. యేసయ్యా, నిజముగా ఈ దినము జీవించుచున్నామంటే కేవలం నీ కృప, నీ కృప, నీ కృప వాత్సల్యమే విడువక నడిపిస్తున్నా. మా దీన స్థితిలో, మా ఒంటరి బ్రతుకులో నిరాధారులుగా అయ్యా నిరాశలో ఉన్న మమ్మలను చూచుచున్న దేవా, కనికరము కలిగిన తండ్రి, కరుణ చూపుతున్న నా యేసయ్యా, నీకు స్తోత్రములయ్యా. నీకే వందనాలు. నీ ప్రేమ లేనట్లయితే ఈ దినము నాడో నశించిపోవలసిన వారమయ్యా. ఇంతగా మమ్మల్ని వెతికి రక్షించిన నీ ప్రేమకై వందనాలు, స్తుతులు అర్పిస్తున్నానయ్యా. మహిమారాధన నీకే, మహిమారాధన నీకే యేసయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి స్తోత్రం. మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థనాత్మతో మనం దేవుని యొక్క నామమునే మనం కీర్తించదము, యేసయ్య నామముని ఆరాధించదము, ఘనపరచదము. నిండు మనసుతో దేవుని ఆరాధించదము. ఆయన చేసిన ఉపకారములను, మేలులను తలంచి ఆయన నా ఉన్నతమైన నామమునే ఘనపరచదము. స్తోత్రం. ఏమిచ్చి ఆయనకు రుణము తీర్చలేము గనక నిజముగా మన జీవితాలను సమర్పించుకుంటూ ఆత్మతో సత్యముతో దేవుని యొక్క నామమును మన ఘనపరచదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పాద సన్నిధిలోని మనలకి మన మట్టుకు మనం సమర్పించుకుంటూ యథార్థ హృదయముతో, నా దేవా, నా యేసయ్యా, నీ తట్టే మా కరములెత్తదము, మా హృదయము నీ తట్టు త్రిప్పుకొని నిన్ను ఘనపరచదమయ్యా, నిన్ను ఆరాధించదనయ్యా. ఏముంది మాలో అతిశయించుటకు? నీ కృప తప్ప అయ్యా, నీవిచ్చిన రక్షణ తప్ప, నిన్ను కలిగి ఉండుట తప్ప మాలో అతిశయించుటకి ఏమీ లేదయ్యా. నా దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆనందమానందమే
కార్యములను తలంచి నా హృదయము పొంగెనయ్యా. మంచి దేవా, మంచి చేయువాడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహోన్నతుడా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకే. శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా, మహోన్నతుడా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఎన్ని ఇక్కట్లు వచ్చినను, ఎన్ని కష్టములైనను దేవా, ఇరుకులైనను నేను నిన్ను విడువనయ్యా. ఒక తీర్మానముతో పాడదామా? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకు
ఎన్ని కష్టములు వచ్చినను, ఎన్ని ఇబ్బందులైనను నీ కొరకై జీవించదనయ్యా. యేసయ్యా, నీ సాక్షిగా నేను బ్రతికెదనయ్యా. దేవాది దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, ఆరాధన నీకే. నువ్వు చేసిన ఉపకారములు బట్టి నీకు మహిమయా. శక్తి కార్యములు చేసిన దేవా, మా హృదయములో నుండి స్తుతి ఆరాధన నీకే దేవా. వందనాలు. సర్వాధికారి, కృపగలిగిన మా తండ్రి, అద్వితీయ దేవా, ఆది సంభూతుడా, మా ప్రార్థనలను అంగీకరించుచున్న దేవా, ఆలకిస్తున్న స్వామి, మా జీవితాలను సమర్పించుకుంటుండగా మా యందు ప్రభువా నీ కృప చూపుచున్న దేవా, మరొక్కసారి మా ఎడల అయ్యా రాజా, నీకున్న ఉద్దేశములు, నీ ఆలోచనలను నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం. ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రార్థనలకి జవాబు దయచేయండి. సంఘముగా ప్రతి ఒక్కరి ప్రార్థనలను, మనవిలను ఆలకించండి. వేదనతో, కష్టముతో, నిరాశలో ఉన్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలయ్యా. శరీర రీతిలో రోగముతో, జ్వరముల చేత, శరీర బలహీనతలతో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున నీ గాయపడిన హస్తముని చాపి వారిని ముట్టి స్వస్థత దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి. ధైర్యమును అనుగ్రహించు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆర్థికముగా నలిగిపోతున్న కుటుంబాలకి నూతన మార్గములు తెరచి నీ నామ మహిమైశ్వర్యము చెప్పున మా యొక్క ప్రతి అక్కరల అవసరతలు తీర్చండి ప్రభువా. రాకడ పర్యంతము మెలకువ ఆత్మను, సిద్ధపాటు మనస్సును సంగముగా ప్రతి ఒక్కొక్కరికి దయచేసి పరిశుద్ధాత్మ సహవాసమందు వర్ధిల్లిన ధన్యతను ప్రతి ఒక్కరికి, అందరికీ నేను అనుగ్రహించి మహిమయు ఘనతయు ప్రభావములు మీరు మాత్రమే తీసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీకు వందనాలు. దేవుడికి నామముకి మహిమ ఘనత కలుగునుగాక. మరి యొక్క సాయంకాల వేళ సమయంలో ఈ రీతిగా మన కూడి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో కృపని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క 3వ దినము మరి దేవుడి యొక్క సన్నిధిలో కాలము గడపడానికి, దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో మనం రుచి చూడడానికి, ఇంకను దేవుడి యొక్క సన్నిధిలో మనం మొరపెట్టిన వారుగా, ఆయన నామముని ఘనపరిచిన బిడలుగా మనము తీర్చబడదాం. కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యములోకి మనం వెళ్దాం. మన ప్రార్థనతో దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాలను మనం సమర్పించుకొని మన ప్రార్థనాత్మ కలిగిన వారుగా మనం తీర్చబడదాం. 2 రాజులు 3వ అధ్యాయము, 2 రాజులు 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 2 Kings chapter 3 verse 18. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను, ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. చదవబడిన యొక్క వాక్యము మన యొక్క జీవితాలకి పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా దేవుడు చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రవక్త అయిన ఎలీషా అక్కడ వచ్చిన యెహోషువపాతుతో కూడా వచ్చిన రాజులతో ఈ రీతిగా ఆయన మాట్లాడుచున్నాడు. వారు ఒక అవసరముతో వచ్చారు. వారు ఒక దాహము కలిగిన వారుగా, వారి జీవితంలో నీళ్లను వెతుకుతున్న సమయంలో, అక్కడ సైనికులందరూ దాహముతో ఉన్న ఒక సమయంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వీరు వచ్చి అడుగుతున్నారయ్యా, మాకు జయము
కలుగుతుందా లేదా? ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్పిన ఈ మాటలను మనం గ్రహించినట్లయితే ఇది యెహోవాకి ఇది ఎంతో సులువైన కార్యమై ఉన్నది. మీ యొక్క దృష్టిలో ఇది ప్రయాసకరముగా ఉంది. అనుమానములతో అనేకమైన ఆలోచనలు కలిగిన వారే ఉన్నారు, భయము కలిగిన వారే ఉన్నారు. కానీ యెహోవా దేవుడికి ఇది చాలా సులువైన పని అయి ఉన్నది. మన దేవుడి యొక్క వాక్యమని మనం జాగ్రత్తగా మనము చూచినట్లయితే ఈ విషయములను మనము గ్రహిద్దాం. ఈ 2 రాజులు 3వ అధ్యాయము ప్రారంభ ఈ యొక్క అంశం నుండి మనము చదివినట్లయితే మొదటి వచనం నుండి కొన్ని వచనాలను మనము చదువుదాం. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18 సంవత్సరమందు షోమ్రానులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేషే అనేకమైన మందగలవాడై లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టెలను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోవా రాము షోమ్రాలో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారి అందరికీ సమకూర్చెను. ఇక్కడ మనం చూచినట్లయితే చదివిన ప్రకారముగా మోయాబు రాజు మీషా అని ఒక రాజు ఉన్నాడు. మోయాబు యొక్క ఒక విధానమును మనం చూసినట్లయితే సౌలు కాలంలో సౌలు ఈ యొక్క మోయాబు దేశముని పోరాడి మోయాబు దేశం పైన జయము పొంది ఒక నియమం ఉండేది. ఏంటంటే ప్రతి సంవత్సరము ఇంతని ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వాలి అని ఒక నియమాన్ని పెట్టాడు. అనేకమైన కొన్ని విషయాలు మనం చూడొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. మోయాబు రాజు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్కి చెల్లించవలసిన ఈ యొక్క అర్పణలు లేకపోతే ట్యాక్సెస్ ధనాన్ని ప్రతి సంవత్సరం ఇవ్వాలి. కానీ అహాబు మరణించిన తర్వాత మరి ఈ యొక్క రాజు మోయాబు రాజు మీషా అని రాజు ఏం చేశాడంటే ఇంక ఇశ్రాయేలుకి ఇవ్వాల్సింది ఇవ్వడం మానేశాడు. యెహోరాం ఇక్కడ మనం చూసినట్లయితే అహాబు యొక్క కుమారుడు ఈ సంఘటనలను గ్రహించిన తర్వాత ఈ యొక్క మోయాబు రాజు పైన యుద్ధము చేయాలని మరి వారిని భయపెట్టాలని నాశనము చేయాలని ఆశతో ఉన్న సమయంలో యెహోషాపాతుని కలుస్తాడు. యెహోషాపాతు యూదుల యొక్క రాజు అయి ఉన్నాడు. యెహోషాపాతు మరి పలానా మోయాబు వారు మరి చెల్లించవలసిన ఆ యొక్క ట్యాక్సెస్ ధనాన్ని వారు చెల్లించట్లేదు గనక వారిని నాశనము చేద్దామని యెహోషాపాతుతో కూడా ఈ యొక్క లేకపోతే అహాబు యొక్క కుమారుడు ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ యొక్క రాజు యూదా రాజుతో కలిసి బయలుదేరుతున్నాడు. ఇక్కడ మనం చూచినట్లయితే ఈ యొక్క మాటలకి మరి యెహోషాపాతు అంగీకరించి యెహోషాపాతు మరి ఈ యొక్క మోయాబు దేశము పైన రాజు పైన యుద్ధముని ప్రకటించి మరి వారు కలిసి 3 రాజులు కలిసి వారు వెళ్తున్నారు. ఈ వెళ్తున్న సమయంలో వారు వెతుకుతున్నారు. ఎక్కడ ఏ శత్రువు కనపడలేదు, మోయాబు రాజు కనపడలేదు, ఎక్కడ ఎవరు కనపడలేదు. వారు అరణ్యములో ఉన్నారు, అరణ్యములో వెతుకుచున్నారు. అరణ్యములో వెతుకుచున్న సమయంలో అక్కడ వీళ్ళతో పాటు వెళ్ళిన ప్రతి సైన్యము అక్కడ అలిసిపోయిన పరిస్థితిని మనము చూస్తున్నాం. వారికి దాహము కలిగింది, వెతికి వెతికి దాహము కలిగింది. అక్కడ త్రాగడానికి వారికి నీళ్ళు లేదు.
ఈ యొక్క సమయంలో యెహోషువపాతు మరి అక్కడున్న వారిని అడుగుతున్నారు, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని అడిగినప్పుడు అక్కడున్న ఒక సైనికుడు అంటాడు, మన దగ్గరలోనే ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన దగ్గర మనకి జవాబుని మనము పొందుకోవచ్చు. ఈ సంఘటనలను జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే యెహోషువపాతు మరి మిగతా ఇద్దరు రాజులు కలిసి సైన్యముతో కలిసి వారు ఎలీషాని కలవడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఎలీషాని కలవడానికి వెళ్ళారో ఎలీషా వెంటనే యెహోరాముని చూచి, యెహోరాము నువ్వు వచ్చావా అని ఒక అసహ్యకరమైన ఒక సంభాషణ లేకపోతే ఒక అసహ్యముగా ఈ రాజుని చూస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే అహాబు దేవుడి యొక్క దృష్టిలో పాపము చేశాడు. ఈయన కూడా అహాబు పెట్టిన ఒక విగ్రహాన్ని పడగొట్టినప్పటికీ వారు తండ్రి నడిచినట్లే వాడు కూడా నడిచాడు. యెహోరాము నడుస్తున్నాడు గనక ప్రవక్త ఈ వ్యక్తిని చూచిన వెంటనే, నువ్వెందుకురా వచ్చావు, నీకు ఏ విధమైన ఒక జవాబు ఇవ్వడానికి, నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. కానీ పక్కన యెహోషువపాతుని చూచి అంటున్నాడు, నువ్వు యెహోషువపాతుని నువ్వు తీసుకొని వచ్చావు గనక నీ యొక్క అవసరం ఏదో చెప్పు. నీ కొరకు కాదు కానీ యూదారాజు నీతో ఉన్నాడు. యెహోషువపాతు కొరకు మనము చదివినట్లయితే, నేర్చుకున్నట్లయితే యెహోషువపాతు ఒక మంచి రాజుగా ఉన్నాడు, ఒక మంచి వ్యక్తిగా జీవించాడు, దేవుడి యొక్క సన్నిధిలో భయభక్తులుగా జీవించాడు, అనేకుల్ని దేవుడి యొక్క సన్నిధికి ఈ యొక్క యెహోషువపాతు రాజు తిరిగి తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. అనేకమైన ఆత్మీయమైన నాయకుల్ని లేపి అనేకుల్ని దేవుడి యొక్క ధర్మశాస్త్రములో తీసుకొని వచ్చినట్లు, ధర్మశాస్త్రముల్ని నేర్పించినట్లు దేవుడి యొక్క వాక్యములో మనము చూడొచ్చు. నువ్వు యెహోషువపాతుని తీసుకొని వచ్చావు గనక నీ అవసరం ఏంటి చెప్పు. అయ్యా, ఇలా మోయాబు రాజు మరి ఇవ్వాల్సిన ధనం ఇవ్వలేదు, మరి ఈ వ్యక్తిని చూచినట్లయితే మరి ఎక్కడ కనబడట్లేదు, మాకు జయము కలుగుతుందా, నిజముగా ఈ రాజు పైన మాకు జయము కలుగుతుందా, యుద్ధములో మేము గెలుస్తామా అని అడిగినప్పుడు ఇక్కడ ఎలీషా ఒక ప్రత్యేకమైన ఒక కోరికను అడుగుతాడు. 14వ వచనములో మనం అన్నీ చదవట్లేదు, పడిన మాటలన్నీ అక్కడ మనం చూడొచ్చు. 14వ వచనము నుండి 15 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషువపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకోకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. చూడండి, ఇంత సంభాషణ అయినప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఎవరైనా వీణ వాయించిన వారిని తీసుకొని రండి. ఇక్కడే మన ప్రాముఖ్యమైన అంశమును మనము నేర్చుకోబోతున్నాం. ఈ వీణ వాయించిన వారిని, సరే ఈ యొక్క ప్రవక్తకి ధనం అడగలేదు కదా, ఏం అడగలేదు కదా, ఏ కోరికలు అడగలేదు కదా, ఏ అవసరములు అడగలేదు కదా, కేవలం వీణ వాయించిన వాడిని తీసుకొని రమ్మన్నాడు అని వీరేం చేశారంటే వెళ్ళి ఒక వీణ వాయించిన వాడిని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఈయన వీణ వాయిస్తున్నాడో ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవుడు ఆయన మాట్లాడడం ప్రారంభించారు. చదువుదాం మాటని. వాద్యకుడొకడు వచ్చి వాయించుండగా యెహోవా హస్తము, యెహోవా చూడండి, వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట చాలు. ఈ వీణ వాయించుచుండగా దేవుడి యొక్క బలమైన హస్తము అతని మీదకు వచ్చింది. ఎలీషా ప్రవక్త పైకి వచ్చి, చూడండి,
వీణ దేనికి సూచిస్తుందంటే ఆరాధన, స్తుతి ఆరాధనకి సూచనగా ఉన్నది. మనం ఇదే సంఘటనలను దావీదు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. సౌలు దురాత్మ చేత నింపబడినప్పుడు మనము 1 సమూయేలు 18వ అధ్యాయము 10-11 వచనాలు మనము చదువుదాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 10-11 వచనాలు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయించెను. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే దేవుడి దగ్గర నుండి ఏమొచ్చిందట? ఒక దురాత్మ సౌలు పైకి వచ్చిందంట. అంటే దేవుడితో దురాత్మ ఉంటుందా? దేవుడి యొక్క సన్నిధిలో దురాత్మ ఉంటుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడి యొక్క ఆత్మ ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిపోతుందో ఇంక నెక్స్ట్ ఎవరు రెడీగా ఉంటారంటే దురాత్మ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు ఈ యొక్క దురాత్మకి శాంక్షన్ ఇచ్చాడు. అరే, నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ లేను గనక, నా ఆత్మ వాడి పైన లేదు గనక, నేను అక్కడ నివసించట్లేదు గనక ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో. దాని అర్థం అది. దేవుడి చెయ్యి వదిలినట్లయితే సాతానుడు పట్టుకుంటాడు. ఇదనం దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్నాం. మనము దేవుడి యొక్క ఆత్మ చేత మనము నింపబడి ఉండాలని మనం సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ సౌలు చేసినట్లు అవిధేయుడిగా తీర్చబడి ఆయన మాట ప్రకారముగా జీవించకుండా ఇష్టానుసారముగా నువ్వు జీవించినట్లయితే అది ప్రమాదము. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మని నువ్వు విడిచినట్లయితే నువ్వు దురాత్మ చేత ఏం చేయబడతావంటే నువ్వు పీడింపబడతావు, నడిపింపబడతావు. అవిధేయత వలన దేవుడి యొక్క ఆత్మని కోల్పోయాడు. ఈ దినం అనేకులు అవిధేయత వలన దేవుడి యొక్క ఆత్మని కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ, సౌలు రాజు చేసిన పని అదే. ఇష్టానుసారముగా జీవించాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుడు చెప్పింది చేయలే, వాడికి ఏం తోచిందో అది చేశాడు, తిరుగుబాటు చేశాడు. గనుక సౌలు పైన దేవుడికి ఆత్మని దేవుడు తీసివేశాడు. ఎప్పుడైతే దేవుడికి ఆత్మని సౌలు విడిచిపెట్టిందో సౌలు దురాత్మ చేత నింపబడ్డాడు. సౌలు ఎప్పుడైతే దురాత్మ చేత నింపబడ్డాడో వాడు ఏం చేస్తున్నాడు ఏంటి? ఇంట్లో వాడు సమాధానం లేదు, వాడు అటు ఇటు తిరుగుతున్నాడు, వాడు మూలుగుతున్నాడు. సమాధానం ఒక దగ్గర కూర్చోవట్లేదు, కేకలు వేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఆ సమయంలో దావీదుని పట్టుకొని వచ్చాడట. దావీదుని పట్టుకొని వచ్చాడు. ఆ సమయానికి దావీదుని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. రాజుగా అని మాట తీసేసినట్లయితే దేవుడైన ఆత్మ చేత దావీదుని దేవుడు ఏం చేశాడంటే అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. అభిషేకము కలిగిన వాడు వీణ వాయించుచుండగా సౌలులో ఉన్న ఆ దురాత్మ ఏం చేసిందంటే సౌలు విడిచి వెళ్ళిపోయేదట. అభిషేకము కలిగిన ఒక వ్యక్తి, ఈ దినం కేవలము దేవుడు ఒక్క వ్యక్తిని దేవుడు అభిషేకించాడు. ప్రతి వారిని, ఆయన నామము నమ్మిన ప్రతి వారిని, ఆయన సన్నిధిలో ఎదుగుచున్న ప్రతి వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే అభిషేకించుచున్నాడు. ఎందుకు అభిషేకిస్తాడంటే ఆయన గొప్ప కార్యములు జరిగించడానికి. మనము దావీదు కొరకు మనం చదివినప్పుడు దావీదు అంటాడు, నా చేతులతో సింహాన్ని ఓడించాను, ఎలుగుబంటిని ఓడించాను, నా యొక్క గొర్రెలను నేను కాపాడుకున్నాను. ఇదంతా ఎప్పుడు? సింహాన్ని ఎప్పుడు ఓడించాడు? ఈ యొక్క ఎలుగుబంటిని ఎప్పుడు ఓడించారంటే అభిషేకింపబడిన తర్వాత. ఎప్పుడైతే దావీదు అభిషేకింపబడ్డాడో సింహము పైన జయము పొందాడు, ఎలుగుబంటుల పైన జయము పొందాడు.
ఈ యొక్క సమయాన్ని మనం చూసినట్లయితే గొలియాతు పైన జయము పొందాడు. 10,000 మందిని చంపినట్లు మనము చూస్తున్నాం. అదే రీతిగా అభిషేకము కలిగిన వాడు వీణ వాయించినప్పుడు సౌలు పైనున్న ఆ దురాత్మ ఏం చేయబడిందంటే సౌలు విడిచి వెళ్ళిపోయింది. దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే దావీదు వీణ పట్టుకున్నాడు, కానీ సౌలు ఏం పట్టుకున్నాడట? సౌలు ఏం పట్టుకున్నాడు? ఈట పట్టుకున్నాడు, స్పియర్. ఈ దినాల్లో దావీదు వలె నువ్వు వీణ పట్టుకున్నావా అంటే నువ్వు ఆరాధించే ఒక వ్యక్తిగా, దేవుడికి ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావా, లేకపోతే స్పియర్ పట్టుకున్నవాడుగా, ఈటను పట్టుకున్నవాడుగా ఉన్నావా? ఈట దేని కొరకు సూచిస్తుందంటే ఇక్కడ మనం చదివినట్లయితే దావీదు అక్కడ కూర్చొని వాయించుచుండగా సౌలు ఏం చేశాడట? ఈ ఈటను పట్టుకొని ఒక్క విసిరాడట. కానీ అది దావీదుకి తగలకుండా ఎవరు కాపాడారట? దావీదుని తప్పించాడట. ఒక రాజుగా అవ్వాలంటే చూడండి, ఈ యొక్క ఈటను ఏం చేయాలి? ఈటను చక్కగా విసిరాలి. కానీ సౌలు ఏం చేశాడు? మంచిగానే విసిరాడు. కానీ దావీదుతో దేవుడు ఉన్నాడు గనక, సంగమా నువ్వు ఆరాధించే ఒక వ్యక్తి అయితే నువ్వు భయపడవసరం లేదు. శత్రువుని నశింప చేయడానికి, నిన్ను నాశనము చేయడానికి, నిన్ను చంపివేయడానికి, నీ కుటుంబాన్ని నశింప చేయడానికి వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నువ్వు ఆరాధించే ఒక వ్యక్తి అయితే నా సర్వశక్తి గల దేవుడు నిన్ను ప్రతి ఆపద నుండి, కష్టం నుండి నిన్ను తప్పించడానికి ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడు. దావీదు యొక్క ఒక జీవితాన్ని మనం చూసినట్లయితే వీణ వాయిస్తున్నాడు. ఎప్పుడు? అభిషేకింపబడిన తర్వాత. ఇప్పుడు అభిషేకింపబడిన తర్వాత వీణ వాయిస్తున్నాడు. వీణ వాయించినప్పుడు ఆత్మతో నింపబడి అభిషేకము ఒక అగ్ని మంట తన జీవితంలో రుచి చూస్తూ వచ్చుచున్న ప్రతి ఆపద నుండి, శత్రు యొక్క కార్యముల నుండి దావీదు జయము పొందుతున్నాడు. ఒక దినం ఒక కబురు వచ్చింది, దావీదు నువ్వు రావాలి, ఎందుకంటే సౌలు పైన దురాత్మ వచ్చింది, నువ్వు వచ్చి వాయించాలి అన్నప్పుడు దావీదు అనాలి? నేను అభిషేకింపబడిన వాడిని, నన్ను పిలిస్తే రాజుగా కూర్చోడానికి నన్ను పిలవండి, ఇలాంటి చిన్న చిన్న పనులకు పిలవద్దని చెప్పలేదు దావీదు. అభిషేకింపబడిన వాడు బయలుదేరుతున్నాడు. దేని కొరకంటే ఒక వ్యక్తి సాతానుడి చేత, సాతానుడి యొక్క బంధకముల చేత, సాతానుడి యొక్క ఆత్మ చేత వాడు పీడింపబడుతుండగా దావీదు అన్నాడు నేను వస్తానన్నాడు. దావీదు అక్కడికి వచ్చి అభిషేకముతో ఆరాధించుచుండగా, ఆ వీణ వాయించుచుండగా సౌలులో ఉన్న ఆ దురాత్మ ఏం చేస్తుందంటే పారిపోతుంది. ఈ యొక్క సమయంలో సౌలు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. నీ పైన ఆ యొక్క దేవుడి ఉద్దేశాలను చూసి సాతానుడు ఎప్పుడే అనుకుంటాడంటే నిన్ను నశింప చేయాలని ఆశిస్తాడు. దేవుడి యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడకూడదని, దేవుడి యొక్క ఆలోచనలు నీ జీవితంలో నెరవేర్చబడకూడదని సాతానుడు ఏం చేస్తాడంటే నీ పైన పోరాడుతూనే ఉంటాడు. ఎలీషా ఈ రాజుని, ఎవరిని? యోరాముని చూచి, నిన్ను చూచిన తర్వాత నా ఆలోచనలు పాడైపోయారా, నిన్ను చూచిన తర్వాత నాకు అసహ్యం అనిపిస్తుంది, నువ్వెందుకు నాతో వచ్చావు, నీతో పాటు నువ్వు యెహోషాపాతును తీసుకొని వచ్చావు గనక, యూదుడి యొక్క రాజును తీసుకొని వచ్చావు గనక అడుగేం కావాలో అడిగారు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇప్పుడు మీకు ప్రవచించాలంటే, దేవుడికి ఆలోచనలు చెప్పాలంటే ఇలా కుదరదు, కొన్ని నిమిషాలు నేను ఆరాధన చేయాలన్నాడు. వీణ వాయించిన వాడిని తీసుకొని రండి, వీణ వాయించిన వాడిని తీసుకొని రా,
కొన్ని నిమిషాలు ఆ వీణ వాయించిన వాడి యొక్క ఆ యొక్క స్తుతి ఆరాధనలో నేను పాలు పొందాలి. సంగమా, నువ్వు స్తుతించుచుండగా, దేవుని ఆరాధించుచుండగా దేవుడు నీతో మాట్లాడిన వాడై ఉన్నాడు. నీకే ఒక్క నీ ప్రశ్నకి నీకు పరిష్కారం కావాలేమో, అనేకమైన ప్రశ్నలు, ఒక ప్రశ్నల యొక్క పరిష్కారం కొరకు నువ్వు వెతుకుతున్నావేమో. అది ఎక్కడ దొరుకుతుందంటే ఈ లోకములో నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక పరిష్కారము దొరకదు. కానీ నువ్వు ఆరాధించే ఒక స్థలములో నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఆరాధించుచుండగా నీ కుటుంబంలో పరిష్కారము దొరుకుతుంది, నీ జీవితంలో పరిష్కారము దొరుకుతుందని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. తీసుకొని రా వీణ వాయించిన వాడిని. ఎందుకంటే నువ్వు వీణ వాయించిన వాడు స్తుతి ఆరాధనలో నడిపించుచుండగా నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడంటే నాతో మాట్లాడుతాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భయంకరమైన పరిస్థితి చూడండి, మొదటిసారి ఒకసారి ఇసిరాడు సౌలు రాజు, దేవుడు తప్పించాడు. రెండోసారి ఇసిరాడు, దేవుడు తప్పించాడు. చూడి, దావీదుకు తెలుసు ఏంటని, సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నము చేస్తున్నాడని. సౌలు యొక్క ఆలోచన ఒక్కటే, ఎలాగైనా దావీదుని ఏం చేయాలి, చంపేయాలి. అనేకమైన ప్రయత్నాలు చేశాడు. కానీ నువ్వు ఆరాధించుచుండగా నీ పైన వేయబడిన ప్రతి బాణముల్లో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను తప్పిస్తూనే ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తున్నాడు, నీ జీవితాన్ని దేవుడు తప్పిస్తున్నాడు. సాతాను యొక్క క్రియల్లో నుండి దేవుడు నిన్ను తప్పించుచున్నాడు. ఈ దినాల్లో చాలామంది కోపంతో, అసూయతో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. లేదండి, నువ్వు యథార్థమైన హృదయంతో దేవుని ఆరాధించకుండా నీ ఆరాధన స్వీకరింపబడదు. దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్న నీవు కోపముతో, అనేకమైన అపకారము చేయాలని ఒక ఆలోచనతో నువ్వు జీవించుచున్నట్లయితే, మోసముతో, అన్యాయముతో నువ్వు జీవించుచున్నట్లయితే దేవుడి నీ యొక్క జీవితాన్ని దేవుడు స్వీకరించడు. దేవుడికి ఆత్మ నీలో ఉండదు. దేవుడికి ఆత్మ నీలో ఉండాలంటే ఆయన మాటల ప్రకారముగా నువ్వు జీవించాలి, అనుసరించాలి. యెహోరాముని చూచి, నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ అంత మారిపోయింది, వెనక ఇప్పుడే వీణ వాయించిన వాడిని తీసుకొని రండి. ఆ వీణ వాయించిన వాడు వచ్చినట్లయితే అప్పుడు చెప్తాను దేవుడి యొక్క ఆలోచన ఏంటో. ఈ వీణ వాయించుచుండగా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుడి యొక్క బలమైన హస్తము తన దాసుడిపైకి దిగి వచ్చింది. ఇదేనో దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు సిద్ధపడి లేనట్లయితే దేవుడు నీతో మాట్లాడు. చాలామంది దేవుడి యొక్క మందిరానికి హడావిడిగా వచ్చేస్తూ ఉంటారు, ఏ సిద్ధపాటు ఉండదు. దేవుడి యొక్క వాక్యమని ఏదో వినాలని వింటూ ఉంటారు, ఏ సిద్ధపాటు ఉండదు. దేవుడి యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు ఏ సిద్ధపాటు కలిగిన వారుగా ఉండరు. ఈ దినము దేవుని నువ్వు ఆరాధిస్తే మాత్రమే, దేవుడి నామమును గణపరుస్తే మాత్రమే నీ జీవితములో నీకే అవసరం ఉందో అవసరమని దేవుడు ఏం చేస్తాడంటే అవసరాన్ని బట్టి ఆయన యొక్క వాక్కుని ఆయన అందిస్తాడు. వీణ వాయించుచుండగా దేవుడి యొక్క బలమైన హస్తము ప్రవక్త పైకి, ఎలీషా పైకి దిగి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, అరే దేవుడికి ఇది చాలా అల్పమైనది. దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు, దేని కొరకు నువ్వు దుఃఖపడుతున్నావు, దేని కొరకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? నువ్వు అనుకున్న ప్రతి విషయములు దేవుడికి అది అల్పమైనది. ఈ దినం అనేకులు దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుతున్నారు. ఎలాగ ఎదుగుతున్నారంటే వారు భారాలు మోసుకొని ఎదుగుతున్నారు. అదే భారాన్ని మోసుకొని వస్తారు, అదే భారాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆరాధించిన వాడికి మాత్రమే
స్తుతి అర్పించిన వాడు మాత్రమే, స్తుతి ఆరాధనలో ఉన్నవాడికి మాత్రమే నిజమైన విడుదల కలుగుతుంది. ఈ దినము నీ వ్యక్తిగత జీవితంలో విడుదల కావాలా, నీ కుటుంబంలో విడుదల కావాలా, స్తుతి ఆరాధనలో పాలు పొందడానికి నువ్వు సిద్ధపడు. నువ్వు ఆరాధించడానికి, దేవుని నామముని ఘనపరచడానికి నువ్వు సిద్ధపడు. యెహోషువపాతు యొక్క జీవితము కొరకు మనం నేర్చుకున్నట్లయితే, ఈ రాజు యొక్క జీవితముల కొరకు మనం చూచినట్లయితే, ఒకనాడు శత్రు సైన్యము యెహోషువపాతు పైన యుద్ధము చేయడానికి వచ్చిన సమయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క సమయంలో యెహోషువపాతు తన యొక్క రాజ్యములో ఉన్నవారు, యూదా రాజ్యములో ఉన్నవారందరూ భయపడుతున్న సమయంలో యెహోషువపాతు ఒక ప్రకటన ప్రకటిస్తాడు. ప్రతివారు వచ్చి మనం ఏం చేద్దామంటే దేవుడి యొక్క సన్నిధిలో మనం మొరపెడదామని ఒక ప్రకటన ఇస్తాడు. ఈ ప్రకటన ఇచ్చిన సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ఆయన ఒక వ్యక్తి ద్వారా, ఆయన అక్కడున్న ఒక వ్యక్తి ద్వారా ఆయన మాట్లాడి యెహోవా దేవుడు చెప్తారు, యెహోషువపాతు నువ్వు భయపడవద్దు, నువ్వే విషయముల కొరకు నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యముగా వెళ్ళు, జడియకు, నువ్వు నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు. 2 దినవృత్తాంతములు మనము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. యూదా వారలారా, యెరూషలేము కాపస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 18వ వచనం కింద చదువుదాం. అప్పుడు యెహోషువపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును కొరహీయుల సంతతి వారనగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమునే లేచి తేకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పెను. మరియు 21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. యెహోవాని స్తుతించుటకు ఏ సమయంలో అండి? ఏ సమయంలో? ఈ యొక్క మోయాబు యొక్క రాజు, అమోలి యొక్క రాజు, ముగ్గురు రాజులు కలిపి వారు యూదా రాజు పైన యుద్ధము చేయడానికి వచ్చారు. ఈ సమయంలో, ఇంత భయంకరమైన సమయంలో యెహోషువపాతు ఏం చేస్తున్నాడు? ఎవరిని సిద్ధపరుస్తున్నాడట? ఎవరి ముందు? ద కింగ్ హ్యాస్ అపాయింటెడ్ సింగర్స్ టు వాక్ అహెడ్ ఆఫ్ ద ఆర్మీ, సింగింగ్ టు ద లార్డ్ అండ్ ప్రైజింగ్ హిమ్ ఫర్ హిస్ హోలీనెస్. చూడండి, సైనికుల ముందు గానకులను పెట్టాడట, స్తుతించిన వారిని పెట్టాడట. జయము కావాలంటే, సైనికులు జయము పొందాలంటే వారికి కావలసింది ఖడ్గము కాదు, వారికి కావలసింది ఆయుధాలు కాదు. దేవుడనే నువ్వు ముందు ఎవరిని పెట్టు? గానకుల్ని, వాయిద్యాలు వాయించిన వారిని, దేవుని స్తుతించిన వారిని పెట్టమంటున్నాడు. ఈ దినము నీకు విడుదల కావాలంటే, నీ జీవితంలో నీకు స్వస్థత కావాలంటే నువ్వు దేవుని స్తుతించాలి. మౌనంగా ఉంటే సరిపోదు. అరే, శబ్దముతో స్తుతించాలి. చూడండి, 22వ వచనాన్ని చదువుదాం.
వారు ఆ, పాడుటకును పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారి మీదికి వచ్చిన ఆ, అమోనీయుల మీదను మోయాబీయుల మీదను శేరు మన్యవాసుల మీదను ఆ, మాటుగాండ్రను పెట్టెను గనుక ఆ, వారు హతులైరి. ఆ, చూడండి, వీరు స్తుతించుచుండగా ఎవరు? గానుకులు, స్తుతించిన వారు, పాడిన వారు ఉన్నారట, స్తుతించిన వారు ఉన్నారట. సంఘం ఎప్పుడు దీవింపబడుతుంది? నీకు విడుదల ఎప్పుడు కలుగుతుంది? దుష్టుడి యొక్క అధికారము నుండి, దుష్టుడి యొక్క ఆత్మ నుండి నువ్వు ఎప్పుడు విడుదల పొందుతావు? చాలామందికి శరీర రోగములు దుష్టుడు పెడుతూ ఉంటాడు. మోకాళ్ళ నొప్పులు పోవు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి నొప్పులు లేవు, ఏం బాగున్నావు, నీకేం లేవు, బాధలు లేవు. నడు నొప్పి పోదు, అంత స్కానింగ్లు అన్నీ చేస్తాం, నీకే బాధ లేదమ్మా, తలనొప్పి అన్నీ చేస్తాం, ఏ బాధ లేదు, నిద్ర లేదండి, అన్ని టెస్టులు చేసావు, అన్ని బాగే ఉంది, ఏమైంది? నువ్వు ఆరాధన చేయట్లే. నువ్వు ఆరాధన చేయడం మొదలుపెట్టు, స్తుతించడం మొదలుపెట్టు, బిగ్గరముగా దేవుని నామమును ఘనపరచడం మొదలుపెట్టు. చూడండి, దిస్ ఇస్ వాట్ దే సాంగ్. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ ఫెయిత్ఫుల్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. మనం చదువుదాం 21వ వచనములో ఆఖరి భాగము. యెహోవా కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. ఆయన స్తుతి, యెహోవా కృప నిరంతరముండును. ఆయన స్తుతించుడి. ఆయన కృప కూర్చి పాడుచున్నారు. ఆయన ఈ యొక్క యెహోషువపాతు యొక్క ప్రార్థనని వెనకతల భాగములో లేదా కొన్ని మన వచనాల్లో మన చదవవసరం లేదు, కానీ దేవుడిని ఘనపరుస్తున్నాడు. అయ్యా, నువ్విచ్చిన దేశమయ్యా, దావీదుకి ఇచ్చిన వాగ్దానమై ఉన్నది. అనేకం విషయములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు ఇచ్చిన ఈ దేశమని, ఈ ప్రజల్ని శత్రువుల చేతిలోకి నువ్వు అప్పచెప్పవు, ఈ యొక్క రాజ్యమును నాశనము చేయవు. దేవుని స్తుతిస్తున్నాడు. దేవుడి యొక్క కృప కొరకు దేవుని స్తుతిస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ దేవుని స్తుతించుచున్నారు. నువ్వు స్తుతించుచుండగా దేవుడు నీ కుటుంబంలో, నీ యొక్క బిడ్డల జీవితంలో, నీ పరిస్థితుల్లో దేవుడు జయమని దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదు వీణ వాయించి దేవుని స్తుతించుచుండగా దుష్టుడు పరిగెట్టాడు. అక్కడ ఉండడానికి వాడికి శక్తి లేదు. దేవుని ఆరాధించుచుండగా అపవాదికి అధికారము లేదు అక్కడ నిలబడడానికి. ఇదను దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్న మనము, నువ్వు దేవుని స్తుతించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీ కుటుంబంలో దేవుని స్తుతిస్తున్నావా? దేవుడి యొక్క కృప కొరకు నువ్వు పాడుతున్నావా? దేవుడి నామము నువ్వు మహింపరచుచున్నావా? ఎలాగా? ఈ సైనికులకు ముందు 22వ వచనం చదువుదాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా పై వచనం చదువు 21 పైన. మరియు అతడు జనులు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచు. ఏం ధరించారట? పరిశుద్ధ అలంకారములు ధరించి. చూడండి, పాడి దేవుని స్తుతించడానికి సైన్యము ముందు నిలబడి, ఎలాగా మనం స్తుతించినట్లు తల కింద వంచుకొని మెల్లగా. ఎందుకంటే దేవుని స్తుతించడానికి మనకు సిగ్గు, గట్టిగా దేవుని స్తుతించడానికి మనకు సిగ్గు, బిగ్గరముగా దేవుని స్తుతించడానికి, ఆయన నామముని గణపరచడానికి సిగ్గు. పక్కలే అనుకుంటారని భయం. దావీదు సిగ్గుపడలే. అభిషేకింపబడిన వాడుగా సింహాన్ని ఎదిరించి, గొలియాతుని ఎదిరించి, శత్రువులను ఎదిరించిన తర్వాత సిగ్గుపడలే. దేవుని స్తుతించడానికి సిగ్గుపడలే. ఈ దినం మనం దేని కొరకు సిగ్గుపడుతున్నాం? గట్టిగా మనం అనేక విషయముల కొరకు గొడవాడడానికి మనము గట్టి కేకలు వేస్తూ ఉంటామే. కొన్ని విషయాల్లో మనం గట్టిగా మనం బలముగా విగ్రహముగా మనం మాట్లాడుతూ ఉంటామే.
కానీ దేవుని స్తుతించడానికి మనకేంటంటే మన యొక్క స్టాండర్డ్ వచ్చేస్తుంది. అది నేను ఉద్యోగం చేసిన వాడు నేను అలా ఎందుకు స్తుతించాలి? నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, నేను ఎందుకు దేవుని స్తుతించాలి? నేను చాలా ఒఫీషియల్, దేవుడిని నేను వీళ్ళు స్తుతించినట్లు నేను స్తుతిస్తాను. పక్కోళ్ళు స్తుతించినట్లు కాదు నువ్వు స్తుతించవలసిందే. నీ జీవితంలో నీకు విడుదల కావాలంటే, బంధకముల పైన నీకు విడుదల కావాలంటే నువ్వు దేవుని పాడి దేవుడి నామము నువ్వేం చేయాలంటే స్తుతించడం ప్రారంభించాలి. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, తీసుకొని రా వీణ వాయించిన వాడిని, నాకు స్తుతించిన వారు కావాలి, దేవుని ఆరాధించిన వారు నాకు కావాలి. పిలుస్తున్నాడు. వీణ వాయించుచుండగా దేవుడికి బలమైన హస్తము దిగి వచ్చిందట. దిగి వచ్చిన వెంటనే దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు? మనం చదివాం 18వ వచనంలో. చదువుదాం. 2 రాజులు 3వ అధ్యాయం 18వ వచనం. ఇది యెహోవా దృష్టికి అల్పమే, యెహోవా దృష్టికి అల్పమైనది. ఆయన మోయాబీయులను నీ చేతికి అప్పగించెను. ఇంకో విషయం ఏంటి? వాళ్ళ బాధ, దాహం. వాళ్ళకి ఏం లేదు అక్కడ. అరే 100 మంది, 100ల్లో లేరు, 1000ల్లో ఉన్నారు సైనికులతో కలిపి. దాహము. మీ ఏ ఒక్క అరణ్యములో మీరు తిరిగారో అక్కడే ఏం చేయండి? త్రవ్వండి రా, భూమిని తవ్వండి. దేవుడు చదువుదా మాటని కింద వచ్చినాను. యెహోవా సెలవచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఈ లోయల్లో, ఈ ఎడారిలో, ఈ అరణ్యములో గోతులు తవ్వండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. చూడండి, మీరు నమ్మకముగా విశ్వాసముతో వెళ్ళి త్రవ్వండి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే వాళ్ళ దాహం తీరాలి, వాళ్ళు బలపరచబడాలి. యెహోవా దేవుడు అంటున్నారు, మీరు వెళ్ళండి రా ఈ అరణ్యములో, ఎడారిలో, ఈ అరణ్యములో మీరు ఏం చేయండి అంటే గొయ్యలు తవ్వండి. యెహోవా దేవుడు ఆ గొయ్యలను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నీటితో నింపుతాడు. అది మీకు, మీ యొక్క మందలకు, మీ పశువులకు అది త్రాగడానికి సరిపోతుంది. చాలా ఇది దేవుడికి అల్పమైనది. నువ్వు అనేక సార్లు భారాన్ని మోసుకొని నువ్వు నడుస్తున్నావే, కానీ నీ జీవితానికి దేవుడు పరిష్కారం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. అది చాలా అల్పమైనది దేవుడి యొక్క దృష్టిలో. ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన స్తుతించి ఆయన నామముని ఘనపరిచినట్లయితే, స్తుతుల ద్వారా, పాటల ద్వారా ఆయన నామమును మహింపరిచినట్లయితే ఈ దినము నీ కుటుంబంలో నీకు విడుదల కలుగుతుంది. విడుదల కావాలా? నా దేవుడికి అన్నీ ఏటట అల్పమైనది, సులువుగా అన్నీ చేయడానికి శక్తి గలవాడై ఉన్నాడు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే, సమస్తము ఆయనదే. ఆయన మాట ప్రకారముగా సమస్తము జరుగుచున్నదే. ఇదని నీ కష్టము తీయడానికి ఆయన శక్తి గలవాడు. ఆయన అంటున్నాడు, ఇది చాలా అల్పమైన విషయము. ఈ అల్పమైన విషయము కొరక నువ్వు దిగులు పడిపోతున్నావు. ఈ అల్పమైన విషయము కొరక అటు ఇటు తిరుగుతున్నావు. ఈ అల్పమైన విషయము కొరక నువ్వు కన్నీరు విడుస్తున్నావు. ఆ కన్నీరేదో, ఆ స్తుతులేదో, ఆ ఆరాధనేదో నా యొద్దకు తీసుకొని రా, నా సన్నిధిలోకి నువ్వు తీసుకొని రా. నీ జీవితంలో ఒక గొప్ప విడుదల నీ జీవితంలో నువ్వు రుచి చూడగలవు. ఈ దినము దేవుడికి సన్నిధిలో ఎదుగుచున్నాం. మనము ఒక తీర్మానం మనం తీసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడున్నప్పటికీ నిన్ను స్తుతించక నేను మానను, నిన్ను ఆరాధించక నేను మానను. నా జీవితంలో పరిష్కారం కావాలంటే నిన్ను స్తుతించాలి, నీ నామముని ఘనపరచాలి. శత్రువులపైన జయము కావాలంటే నేను స్తుతించాలి. బంధకములపైన మాకు జయము కావాలంటే మేము దేవుని స్తుతించాలి.
ఈ దినం అటువంటి ఒక తీర్మానము నీ జీవితంలో నువ్వు తీసుకుని వాడుగా నువ్వు తీర్చబడాలి. మన తల వంచుకుందాం. దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాలను మనం సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవాధిపతి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో కూడి ఉండడానికి, నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపని భాగ్యమును మాకు ఇచ్చావు. ఎత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో నాటబడి ప్రభువా ఆరాధనలో గొప్ప విడుదల ఉందని, నిన్ను స్తుతించుచుండగా, నిన్ను ఆరాధించుచుండగా, అయా వీణ వాయించుచుండగా నీ బలమైన హస్తము ఏ రీతిగా దిగి వచ్చిందో మా గృహములో, మా యొక్క జీవితములో, మా సంఘములో మేము ఆరాధించుచుండగా యేసయ్యా నీ బలమైన హస్తము దిగి రావాలి. ప్రతి బంధకములో నుండి విడుదల పొందాలి ప్రభువా. శత్రులపైన విడుదల పొందాలి. అంధకార క్రియలపైన, ఆలోచనలపైన విడుదల పొందాలి ప్రభువా. అటువంటి ఒక అభిషేకం మాలో దయచేయండి. అవునయ్యా, దావీదును నువ్వు అభిషేకించావు అయ్యా. అభిషేకముతో వీణ వాయించినప్పుడు సింహము పైన అయ్యా, ఎలుగుబంటి పైన జయమిచ్చావు, గొలియాతు పైన జయమిచ్చావు, శత్రుల పైన జయమిచ్చావు, దురాత్మ శక్తుల పైన జయమిచ్చావు. ఈ దినం ప్రభువా ఈ లోకము ఆశ్రయించినట్లు కాదయ్యా, ఈ లోకము ఆయుధాల పైన కాదు అయ్యా, ఈ లోకమైన ధనము పైన కాదు యేసయ్యా, నీ వైపే మేము దృష్టి పెట్టి ఉన్నాం అయ్యా. మా హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యేసయ్యా నీ నామమును మేము గణపరచుచుండగా, నీ నామమును మేము మహింపరచుచుండగా, నీ బలమైన హస్తము ప్రభువా ఈ రాత్రి సమయంలో అయ్యా మా పైన బలముగా అది వచ్చుటకు అయ్యా నువ్వు కృప చూపించండి, బలపరచండి, శక్తిపరచండి అయ్యా. ఈ దినము ఎవరైతే మొరపెట్టుచున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రతి వారి పైన నీ కార్యములను నువ్వు జరిగించండి. వారి ప్రతి ప్రశ్నలకి జవాబును దయచేయండి. వాళ్ళకి నూతన మార్గములు దయచేయండి అయ్యా. జయమని విజయమును దయచేయండి ప్రభా. కొరతని తీర్చండి, దాహముని తీర్చండి, ఆకలిని తీర్చండి. ఆత్మీయముగా ప్రతి వారు వర్ధిల్లింపబడుటకు నీ కృప చూపించండి. ఆత్మతో నింపండి, అభిషేకించండి, వాడుకోండి. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపరచామని కోరుతున్నాం. మమ్మల్ని అందరినీ బలపరిచి మా ద్వారా అన్ని విధమైన మహిమా ఘనత ప్రభావములు నువ్వు మాత్రమే చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ కూడిన వారిపైన, కుటుంబాలపైన, వాళ్ళ ప్రతి అవసరములపైన, రోగులుగా, వ్యాధులు, దుఃఖములో, ప్రయాసములు ఉంటున్న ప్రతి బిడ్డలపైన జ్ఞాపము చేసుకొని ప్రార్థన చేయుచున్న ప్రతి బిడ్డల పైన, సంఘము పైన, దేశం పైన, రాష్ట్రం పైనను, ఇశ్రాయేలు పైనను దేవుడి యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైయుండును కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్.